చెడిందా? ట్రంప్ విధానాలపై తొలిసారి వ్యతిరేక గలం వైరల్ అవుతున్న మస్క్ పోస్ట్. అదేనండి, విజయనాడు కనిపించని చంద్రుడు తదేనాడు తానే కనిపిస్తాడని ఒక సామెత. ట్రంప్ అద్భుతం నిజంగా బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు. ఓ రాగానే మస్కును పెట్టాడు. డాజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెట్టి ఎందుకు పెట్టాడు? ఇನ್ನು ఉద్యోగులను తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి, పొదుపు చర్యలు చేయాలి, ఇవన్నీ అని. నిజానికి పెట్టింది ఏంటంటే ఆయన 24 మిలియన్లో ఎన్నో ఇచ్చాడు. ట్రంప్కు బిగ్గెస్ట్ డొనేషన్ ఇచ్చింది మస్క్. అమెరికా ఎలా తయారైంది? మనం ప్రజాస్వామ్యం గొప్పది అంటుంటాం. వాడు మీకు కోట్ల డాలర్లు ఇస్తే మీరు తీసుకొని వచ్చి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పెట్టారు. సో అది ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఉంది. మరీ బాహటం. అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి ఇన్ని కోట్లు రైస్ సేకరిస్తేనే అతనికి పదవి ఇస్తుంది, లేకపోతే అసలు టికెట్ కూడా ఇవ్వరు. అది చాలా ఓపెన్. అధ్యక్షుడితో డిన్నర్ గడిపితే మీరు $10 కట్టాలి, $100. బహిరంగంగా ఇది బహిరంగం. అక్కడ ప్రతిదీ మార్కెటింగే. అలాగే ఎవరు క్యాంపెయిన్ ఇచ్చారు, ఎవరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ ఓపెన్ గా వ్యాపారమే సార్. మస్క్ను తీసుకున్నప్పుడు కాకపోతే వాళ్ళకు కూడా ఆందోళన కలిగించింది ఏమంటే మస్క్కు ప్రభుత్వ రహస్యాలు, రక్షణ రహస్యాలు కూడా వెల్లడవుతున్నాయి. ఇది మంచిది కాదు అని. ఎందుకనంటే వాడికి స్టార్ వార్స్ లాగా అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని అంతా గమనించే నడిపించే అధికారం, అంత టెక్నాలజీ ఉంది. వాడి చేతికి ప్రపంచ రహస్యాలు పోతే ఏమవుతుంది భద్రత అని ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. కానీ ఏదైనా కానీ అతనికంటే గనుడు అజెండా మల్లన్నాని ఆ మస్కే చాలా విడ్డూరంగా మాట్లాడతాడు. వివాదం అనుకుంటే ట్రంప్ ఆయన రికార్డ్ బ్రేక్ చేసి పడేశాడు. చివరకు మస్క్ ట్రంప్ను భరించలేక ఈయన చాలా విడ్డూరంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్తూ వచ్చి 1-2 సార్లు తగాదా పడి ఏది రక్షణ కార్యదర్శి ఈ మస్క్ తగాదా కూడా పడితే ఈయన మధ్యవర్తి. ఎవరు? ట్రంప్. ఈయన అందరితో తగాదా ఆయన. సో ఇప్పుడు చివరికి మధ్యవర్తే కదా సార్. ఒప్పుకోరు. అది పెద్ద వివాదం. మళ్ళీ మోదీ గారు ఒప్పుకోవద్దు. అదే కదా, మోదీ గారు ఒప్పుకోరు. ఇంతకు ఆయన నిన్న రాత్రి ప్రకటించాడు మస్క్, మై టైమ్ ఈజ్ ఓవర్, నేను చేయాల్సింది చేశాను, ట్రంప్ వచ్చినప్పుడు నేను వచ్చాను, కానీ ఆయన పద్ధతులు అవి అంత బాగాలేవు. ముఖ్యంగా ఆయన బిగ్ అండ్ బ్యూటిఫుల్ అని ఒక బిల్ తెచ్చాడు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏంటంటే పన్నులు తగ్గించటము, అలాగే ఇమిగ్రేషన్ వలసలు వాటి మీద ఆంక్షలు పెంచడం, దీంతో మస్క్ విపరీతంగా విభేదిస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు ఖర్చులు తగ్గించలేదనేది ఒకటి. రెండోదేమో అందరితో తెంచేసుకొని టారిఫ్ వారు ఇదంతా చేయడం, ఇది కూడా నచ్చలేదు. మూడోది ముఖ్యమైనది, ట్రంప్తో కలిశారు కాబట్టి ట్రంప్ మీద అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా ట్రంప్ మీద ఉన్న కోపంతో మస్క్ సంస్థల దగ్గర నిరసనలు తెలపడము ఇవి జరుగుతున్నాయి. సో నాకెందుకు, పైగా నేను మీ దగ్గర ఉంటే నా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అగ్ని ప్రమాదం జరిగింది, అంతరిక్షంలో ఒక నౌక ఆగిపోయింది. సో ఆయన ఈరోజు సెలవు తీసుకుంటున్నాడు. మనం ఒకటే తెలుసుకోవాల్సింది, మన మీడియా కూడా హైప్ ఇవ్వటం కాదు, ఫ్యాక్ట్స్ ఏంటి, బిట్వీన్ ది లైన్స్ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. సో మస్క్ కూడా సెలవు తీసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న మనం మాట్లాడినట్టుగా విద్యార్థులకు కూడా ఆంక్షలు పెంచడం, సోషల్ మీడియా అకౌంట్లను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక అమ్మాయి యొక్క సోషల్ మీడియా పోస్ట్లో ప్రభుత్వాన్ని విమర్శించిందని ఆ చర్య తీసుకుంటే సుప్రీంకోర్టు ఆపేసింది. ఆమె పోస్ట్ పెట్టినంత మాత్రాన్ని మీ ప్రభుత్వానికి ఇది వచ్చిందా? విమర్శ ఉంటుంది అని. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పేదండి, ప్రపంచంలో ఎవడు ఎక్కడ పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటా అన్నాడు. అతనికి ఏం అధికారం ఉంది? ఇండియాలో ఉండి నేను అమెరికన్, నీ దేశానికి వచ్చి నీ రూల్స్ పాటించాలంటే నువ్వు అడగొచ్చు. కానీ ఎవరు గ్లోబల్ సిటిజన్స్ అందరూ నా కంట్రోల్లో ఉండాలంటే దీన్ని మస్క్ కూడా టాలరేట్ చేయలేడు. ఎందుకంటే వాడికే ఎక్స్ ఉంది కదా. అవును, ఇదివరకంటే ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయింది. ఇప్పుడు దాన్ని ఈయన చెప్పింది నిజంగా అమలు చేసి ఎవరు ఏం పెట్టకపోతే ఎక్స్ కూడా నడవదు కదా సార్. ఇప్పుడు ఎక్స్ కానీ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నడిచేది విమర్శలు, ప్రతి అంతే కదా. కాబట్టి నాకు నచ్చినవే మీరు చేయాలి, మేము దాన్ని కూడా అడుగడుగున ఆంక్షలు వేస్తాము. నారాయణ రెడ్డి ఎక్కడో రాస్తాడు గాలి మీద ఆంక్షలు ప్రతి కథలకి, అది కుదరదు కదా. కాబట్టి మస్క్ ఎగ్జిట్ మస్క్, ఇప్పుడు హెడ్లైన్ ఏంటంటే ఎగ్జిట్ మస్క్. రైట్, మరొక అంశం చూద్దాం సార్. గాంధీ నెహ్రూలపై బీజేపీ దాడి, చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ పునాదులు తవ్వుతున్నారా? అంటే ఇది